హిందువా ముస్లిమా? హిందువులో అఘోరా పరంపరకి గురువు నేను. పరంపరలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి? ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు పరంపరలు. కాకపోతే కొన్ని ఫేమస్ ఉన్నాయి. వైష్ణవ పరంపర ఫేమస్, నిలువునామ ముట్ట వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళు. శైవులు, శాక్తేయులు అమ్మవారిని పూజించే వాళ్ళు. ఈ శైవులలో మళ్ళా అఘోరాలు, నాగబాబాలు, ఓగడ్లు, నాతు, ఇట్లా రకరకాలు. మళ్ళీ దీంట్లోనే మళ్ళీ ఇంకా వేరియేషన్స్. దీంట్లో మళ్ళా మిశ్రాచారం అని ఇంకోటని. కొంతమంది అఘోరాలు సాధువులు అని అంటే కొంతమంది బట్టలు ఇప్పేసి తిరుగుతారుగా, మరి మీరు సంపూర్ణంగా వేసుకొని తిరుగుతున్నారు. నా చాయిస్ ఇది. ఈ బట్టలు ఇప్పి తిరిగితే సాధన. అఘోరా అనే వ్యక్తి ఇలానే ఉండాలనేది కొంత ఇండికేట్ ఉంటది కదా. లేదు, అది మీరు అనుకుంటారు అంతే. అఘోరా అంటే బట్టలు పెరగాలి, అఘోరా అంటే శవాలను తినుకుంటూ ఉండాలి, అఘోరా అంటే శ్మశానంలోనే బతకాలి, ఇంకేదన్నా ఏంటి ఆ లేడీ అఘోరా లాగానే ఉండాలి, అది మ్యాండేటరీ కాదు. మీరు కొంచెం అప్డేటెడ్ అఘోరా అన్నట్టు. నేను అప్డేటెడ్, డెఫినెట్లీ ఐఎమ్ అప్డేటెడ్. ఏముందా సంచిలో? జపమాల ఉంది. ఏముంది? జపమాల, రుద్రాక్షమాల. సంచిలో పెట్టుకునేందుకు బయట తీయలేరా? బయట తీసేదానికంటే సంచిలో పెట్టుకుంటే బెటర్. జపమాల ఎనర్జీ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, నీట్నెస్ కానీ అన్ని మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు బయట జపమాల తీసి ఆసనాలు వేసే సాధువులంతా ఎవరు మరి? వాళ్ళు జపమాల తీసి సాధన చేసే వాళ్ళు సాధకులే. జపమాల పెట్టుకొని సాధన చేసేవాళ్ళు సాధకులే. బర్వాత తిరిగేటోళ్ళు సాధకులే. బట్టలు వేసుకొని చేసేటోళ్ళు సాధకులే. ఆశ్రమాలలో మెడిటేషన్ సాధకులే వాళ్ళు. మరి మీరు అట్లా ఉన్న తిరగాలని ఆలోచన ఎప్పుడు రాలేదా? రాలేదు. ఇప్పుడు మీరు కూడా సాధకులే, మీ ఇంట్లో పూజ చేసుకుంటారు కదా మీరు. లేలే, మీరు అట్లా బట్టలు లేకుండా తిరగాలని ఆలోచన ఎప్పుడు రాలేదా? నేను అదే అంటున్నా బ్రదర్. ఇప్పుడు మీరు కూడా పూజ చేస్తారు. లెట్ మీ కంప్లీట్. నేను మీకు ఎప్పుడైనా ఆలోచన రాలేదా అంటున్నా? రాలేదు, అవసరం రాలేదు. ఒకసారి ట్రై చేయకపోయారు? అంటే మీరే అన్నారు కదా మార్కెట్ లో ఫేమ్ అవ్వడానికి వచ్చిన నేను, ఇంకా ఫేమ్ అవుతారు కదా. అదే అంటున్నా, నాకు పాజిటివ్ ఫేమ్ అని కూడా చెప్పిన. ఎట్లా వచ్చిర్రు మీరు ఈ స్టూడియోకి ఇంటర్వ్యూకి? ఎట్లా వచ్చిర్రు? అంటే వెహికలా లేదంటే క్యాబా? ఎట్లా వచ్చిర్రు? ట్రాన్స్పోర్ట్లో వచ్చిన. వెహికల్ ఏం రాలేదు, క్యాబ్ లాంటిది వచ్చిన. సో ఎన్ని రోజుల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు? ఇప్పటివరకు ఎంత సంపాదించారు? 4 years నుంచి ఉన్నా. సోషల్ మీడియాకి ఇప్పుడే వచ్చిన. మంచిగా దండిగా సంపాదిస్తారు ఇక నుంచి. 10,000 కోట్లు సంపాదించాలని నా టార్గెట్ ఉంది. ఏందన్నా ఏం మాట్లాడుతుర్రా? నరాలు కట్టేని తక్కువ. ఇంకా 10,000 కోట్ల మంచినీళ్ళే తాగుతారా లేదంటే ఏమన్నా కిందికి బ్లాక్ డాగ్, సిగ్నేచర్, వైన్ బాటిల్ ఏమన్నా తెప్పి అలా? పొద్దున్నే బీర్ తాగొచ్చిన. మందు తాగుతారు? మందు, నాన్ వెజ్ అన్ని. బీఫ్ కూడా తింటా, నాకు అట్లా ఏం లేదు. ఇప్పుడు తినే వచ్చిరా ఏంది కొంపదీసి? తినలేదు, చికెన్ తిన్నా. ఎంతమంది ఉన్నారు లవర్లు మీకు? ప్రజెంట్ ఎవరు లేరు. ట్రై చేస్తురా మెసెంజర్లా, ఇన్స్టాగ్రామ్ లో? నేను ట్రై చేసుడా. నేను ఏమన్నా ట్రై చేయాలి. పోనీ మీకు ఏమైనా ప్రపోజల్స్ వస్తున్నాయా? ప్రపోజల్స్ కూడా ఏం వస్తలేవు. మిమ్మల్ని మీరు చెప్పిన దాన్ని విని బట్టి చూస్తే ఏమనాలో నాకు అర్థమవుతలేదు. సరే మిమ్మల్ని ఏమనాలో మీరే చెప్పుర్రి, ఆ చాయిస్ మీకే వదిలేస్తున్నా. ఏం లేదు, మీకు క్వశ్చన్ అడగండి. నేను బీర్ తాగుతా అంటున్నారు, చికెన్ తింటా అంటున్నారు, బీఫ్ తింటా అంటున్నారు, బాబా అంటున్నారు, సాధువుని అంటున్నారు, 10,000 కోట్లు అంటున్నారు. మీకు మెమొరీ ఉన్నదా? ఇంత కాస్త చిప్పు దొబ్బిందా? ఏమనాలి మిమ్మల్ని నాకు అర్థమవుతుంది. మీ డౌట్ ఏంటో చెప్తే ఆన్సర్ చెప్తా. అసలు మీరే డౌట్ నాకు. నా డౌట్లల్లా మీ పేరేంది, మీ కథ ఏంది, మీరు ఏడ సాధువు, మీరు ఏడ ఆసనాలు చేసిరు, ఎలాంటి శక్తులు మీ దగ్గర ఉన్నాయి, ఏంది? సరే, అలా ఒకటే క్వశ్చన్ అడగండి, ఒక్కసారి ఒకటే క్వశ్చన్ అడగండి, ఆన్సర్ చెప్పనియండి. ఒరిజినల్ పేరేంది? నా ఆధార్ పేరు కూడా స్వామి. ఏం స్వామి? ఓన్లీ స్వామి. సద్గురు కూడా ఇంటి పేరు పెట్టుకోలే, ఏం పెట్టుకోలేదు. అరే నువ్వు ఇంటి పేరు నాయన, నువ్వు ఎవరికి పెట్టినావు? ఇంటి పేరు ఉండేది కదా. నేను ఏమంటున్నా, ఆధార్ కార్డులో ఏముంది మీకు? స్వామి అని ఉంది. ఇంటి పేరు లేదా? ఇంటి పేరు చూపిస్తాం మీకు. మీరేమన్నా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అనుకుంటున్నారా? ఇంటి పేరు లేకుండా బ్రాండింగ్ కోసం అదే పేరు పెట్టుకున్నా అంటున్నా నేను. నీ అమ్మ బ్రాండింగ్ పాడుగా. బాయ్ సాబ్, బాబా గారు నువ్వు మొత్తం డేరా బాబా కంటే అధ్వానంగా ఉన్నావు, కానీ ప్రజలు ఆడియన్స్ చూసి నవ్వుకునేటట్టు చేయకండి. మీరు ఏ ఇంటెన్షన్ తోటి వచ్చిర్రో అదే ఇన్పుట్ మనం బయటకు తీసే ప్రయత్నం చేద్దాం. చేయండి. ఆధార్ కార్డ్ వాట్సాప్ చేస్తా. మీకు ఇంటి పేరు లేకుండా ఆధార్ కార్డు ఇచ్చినోడు ఎవడాడు అసలు? నాకు అర్థం కాదు. ఇంటి పేరు లేకుండా మీకు ఆధార్ కార్డు ఎవడిచ్చిండు? ఏ ఊరు మీది? పోనీ జన్మస్థలం ఎక్కడ? అమ్మ నాన్నలు ఏం చేస్తారు గదన్న చెప్పండి. నా ఆధార్ కార్డు లో ఇంటి ఏ ఊరు మీది? ఒక క్వశ్చన్ అడిగిర్రా, ఆన్సర్ అయినదాకా ఉన్నదా? మీరంతా దునపోతు మీద వాన పడ్డట్టు ఏదేదో మెల్లగా చెప్తే ఎవడించాడు? పాయింట్కి రండి. మీరు వినాలి అనుకుంటే వినగలుగుతారు. చెప్పు రే బాబు. లేదు మీకు తెలియంది ప్రపంచంలో ఉండదు, నాకు అన్ని తెలుసు, నేను మీడియా కాబట్టి అనుకుంటే తప్ప. నాకు గోరంతా కూడా తెలియదు. నేను తెలుసు అని ఎప్పుడు ఇంతసేపు వచ్చిర్రు అన్ని నాకు తెలుసు అనేటట్టు నేను ఎక్కడన్నా మాట్లాడుతున్నాను కదా. మీరు ఒకటి 4-5 క్వశ్చన్లు అడుగుతారు, ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పనియరు.
నాకు అసలు ఇష్టం answer లేదు మీద అంటారు, లేదు ఈయన ఇంకోటి brother, అంటారు, లేదు అది brother, అంటారు, ఇది అంటారు ఈయన మళ్ళా. ఒక్క నిమిషం ఆ, క్లియర్ గా మాట్లాడు. మీకు ఒక్కటే ఆధార్- క్వశ్చన్ మీ అడగండి, village ఎక్కడ? ఆన్సర్ చెప్పండి అండి. మీ మీ పుట్టుక స్థలం జన్మస్థలం ఎక్కడ? కరీంనగర్, కరీంనగర్ లో ఎక్కడ? మంకమ్మ తోట. అమ్మ నాన్నలు ఏం చేస్తారు? డాడీ ఎక్స్ పాలిటిక్స్ లో ట్రై చేసిండు, వర్కౌట్ కాలే. ఎక్స్ పొలిటీషియనా? పొలిటీషియన్ లో కూడా ఎక్స్ పొలిటీషియన్ ఉంటుందా? ఆయన ఏమన్నా రిటైర్డ్ ఆర్మీ లెక్కనా? అందుకే అంటున్నా, ఎక్స్ అనగానే మళ్ళీ అందుకుంటారని వర్కౌట్ కాలే, ట్రై చేసిండు, వర్కౌట్ కాలేదు. జాగ్రత్త మరి, నేను అసలే అందుకుంటా మీరు బాగా. అందుకుంటారు కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉన్నది. స్పీడ్ ఎక్కువ ఉంది, కానీ అందుకే అన్న నాదేమో సూపర్ లగ్జరీ టైప్ ఉంది, మీదేమో ఆర్డినరీ బస్ ఉన్నది, చాలా సరే తేడా నాది ఉంటుంది. బుల్లకాటే అనుకో రాదు, కాకపోతే మొత్తం చెప్పని ఉండి చెప్పండి. పాలిటిక్స్ లో ట్రై చేసిండు, వర్కౌట్ కాలే. పాలిటిక్స్ లాంటి ప్రధాన మంత్రి పోస్ట్ ట్రై చేసిండా ముఖ్యమంత్రి? మా అంకుల్ మా డాడీ కరీంనగర్ ఎమ్మెల్యే చేద్దామని ట్రై చేశారు, కరీంనగర్ ఎమ్మెల్యే వర్కౌట్ కాలేదు. సిరిసిల్ల టికెట్ మా అంకుల్కి వచ్చింది కానీ అప్పుడు ఓడిపోయారు. ఆపోజిట్ కేటీఆర్ ఉండే, ఆ 10 years లో చాలా డ్యామేజ్ అయిపోయింది. కేటీఆర్ గారు మీ అంకులా? కేటీఆర్ కి ఆపోజిట్ మా అంకుల్ చేసిన అప్పట్లో టీడీపీ నుంచి వన్స్ అపాన్ అ టైం మహాకూటమి ఏదో ఆయన చిన్నప్పుడు, అది అప్పట్లో ముచ్చట్లు. మా మదర్ తెలుగు లెక్చరర్. ఇప్పుడు అమ్మ నాన్నతోటి రెగ్యులర్ టచ్ లో ఉంటారా? రెగ్యులర్ టచ్ లో ఉంటా, అన్ని ఉంటాయి, సిస్టర్ తో ఉంటా, వెళ్తా కలుస్తా మాట్లాడతా అని నడుచు. విలేజ్ కి వెళ్ళినాక ఈ అవతారం చూసి ఎప్పుడేమో అడగరా, ఏందా నుదుటి మీద ఆ కథ ఏంది, ఆ వ్యవహారం ఏంది, ఆ టాటూ ఏంది? అడుగుతారు, చెప్తా అడిగితే. నాది ఇట్లా నేను చేద్దాం అనుకున్నా, ఆశ్రమం పెట్టుకుందాం అనుకుంటున్నా, దానికి మార్కెటింగ్ కోసం అని చెప్పి వేసుకున్నా అని చెప్పి చెప్తా. ఇట్లా మరి పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇలాంటి ఆలోచనలు ఏం లేవా? ఉన్నాయి, చేసుకుంటా కూడా. ఉమ్. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకుంటా, ఏదో అందరు ప్రెషర్ పెడుతురు కదా అని చెప్పి చేసుకోను. మీకు అమ్మాయిలు నచ్చాలంటే ఈ రోడ్ల మీద క్లబ్లలో పోతే పని కాదు, కానీ ఆశ్రమాలలో ట్రై చేయండి ఎప్పుడన్నా. అవి ఉంటారు కదా, మన మహిళా ఆశ్రమాలు కూడా ఉంటాయి కదా. అట్లా అని ఏం లేదు, వాళ్ళు కూడా ఇళ్ళనే ఉండాలని ఏం లేదు, జస్ట్ నన్ను నా లెక్క యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఆశ్రమం పెట్టినా అన్నారు కదా, ఇక్కడ పెడదాం అనుకుంటున్నా ఆశ్రమం, అందుకే 10,000 కోట్లు అని చేద్దాం. ఏం చేస్తారు ఆశ్రమం పెట్టి? నేర్పిస్తా, సాధకులకు నేర్పిస్తా. ఏం నేర్పిస్తారు? ఈ అఘోరా అసలు సాధన, మీ దగ్గర ఉన్న విద్య ఏంది? ఎన్లైటన్మెంట్. ఆ? ఎన్లైటన్మెంట్ ఏది ఉదాహరణకు 1-2 ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? ఇప్పుడు ఈయన ఉన్నాడు, గౌతమ్ బుద్ధ. లాజిక్ లో మాట్లాడకండి, లాజిక్ కాదు, నేను చెప్పేది. నేను ఆన్సర్ చెప్పని ఉంది. ఈయన ఎందుకు గౌతమ్ బుద్ధ ఎన్లైటన్మెంట్ పొందింది కాబట్టి ఈయన గౌతమ్ బుద్ధ. సద్గురు గురుజీ ఉన్నాడు, ఆయన ఎందుకు ఆయన సద్గురు గురుజీ, ఆయన ఎన్లైటన్మెంట్ పొందింది కాబట్టి ఆయన అది. అంటే వాళ్ళు ఏంటంటే జీవితంలో మార్పుల్ని, నిజాల్ని చూపించే ప్రయత్నం చేసి చూపించారు. ఏం చేసిరు? మీరేం చేసిరు అంటున్నా. నేను అంటే వీళ్ళు ఏం చేసిరు, నేను ఏం చేయలేదు, అది చెప్పండి. వినండి, ఒక సృష్టిలో ఒక జీవన విధానం ఎట్లుంటది అనేది, లేదంటే ఆసనాలు వేస్తే కానీ, లేదంటే వాళ్ళలాగా యోగాలు ఇలాంటివి చేస్తే మన నిజమైన జీవితం ఏందనేది తెలుస్తుంది అనేది వాళ్ళు నేర్పించి. మరి మీరేం చేస్తారు అంటున్నా. నేను అది నేర్పించడానికే ఫుల్ టైం ట్రైన్ కావాలి, దానికి పార్ట్ టైం ట్రైన్ అయితే వర్కౌట్ కాదు. దానికోసమని ఆశ్రమం కట్టుకుందాం అనుకుంటున్నాను. ఆశ్రమం కట్టడానికి దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? ఆశ్రమం కట్టుకోవడానికి నేను అనుకున్నట్టు ఒక 10,000 మందిని తయారు చేయాలంటే మనం 1,00,000 మందిని టార్గెట్ తీసుకోవాలి. 10 మందిలో ఒక్కటి సక్సెస్ అయితే అనుకుందాం, 9 మంది వదిలేస్తారు మధ్యలో అనుకుందాం. సో 1,00,000 మందిని ట్రైన్ చేస్తే 10,000 మందిని అఘోరాలను మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఇదేమన్నా రోబో మ్యానుఫ్యాక్చర్ అనుకున్నారా? 2.0నా రోబ్ అంటారు కదా, ఆ టైప్? ఇది ఆ టైప్ కాదు, బట్ మరి వేరే ఏ పదం ఉంటారు? చాలా మంది అంటే అఘోరాలు అనే వ్యక్తులు హిమాలయాల్లో పర్వతాలలోనే ఉంటారు. వాళ్ళకు ఒక సంవత్సరంలో కొంత టైం పీరియడ్ ఉంటుంది, అది ఆ టైంలో బయటికి వస్తారు. వాళ్ళ మనుషులకు దూరంగా ఉంటారు అనేది, మనిషి జీవన విధానానికి దూరంగా ఉంటారు అనేది ఉన్నది కదా. మీరేమో డైరెక్ట్ కరీంనగర్లోనే ఆశ్రమం పెట్టి ఒక 10,000 కోట్లు, సరే ఎక్కడ పెట్టినా కూడా ఒక ఆశ్రమం పెట్టి 10,000 కోట్లు సంపాదించాలని అంటున్నారు. 10,000 కోట్లు సంపాదించి ఆశ్రమం పెట్టుకోవాలి, ఆశ్రమం పెట్టి సంపాదించుడు పెద్దగా ఉండదు. అట్లా అది స్ట్రాటజీ. ఇప్పుడు ఆశ్రమం పెట్టాలంటే ఫస్ట్ 10,000 కోట్లు సంపాదించాలి. మీకు 10,000 కోట్లు రావాలంటే ఒక పని చేయండి, నాకు ఆడ మార్గం ఉంది, ఏమన్నా తెలిసిన వేసి పడేసేయండి, పని అయిపోతుంది. అంటే బాగా జోక్ కాదు. ఇప్పుడు మీరు ఫేమ్ కావాలనుకున్నారు, మరి అదే కదా, అదే మార్గం ఉంటుంది. లేదా బ్యాంక్ రాబరీ చేయాలి, లేదా చేయాలి, చేస్తారా? మరి పని చేయండి, ఎక్కడన్నా మంచి బ్యాంక్ చూడమంటే చూసి పెడతా. మీరు పార్ట్నర్ అవుతారా? మీరు చేసే పనికి నాకు పార్ట్నర్షిప్ ఎందుకు, కానీ నాకు అంత మంచి ఆఫర్ ఏమవుతుంది. కానీ ఎట్లా సంపాదిద్దాం అనుకుంటున్నారు మరి 10,000 కోట్లు? భక్తులు, సాల్వింగ్ కేసు, మన బిజినెస్ డెవలప్మెంట్. మీరు ఈడ నవ్వుకొని ఇంటర్వ్యూలు చేస్తారు, నవ్వుకొని మాట్లాడుతారు, కానీ మిమ్మల్ని ఉదాహరణగా చూపించి యావత్ హిందూ సమాజాన్ని ఇతర మతస్థులు బదనాం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. తెలుసా మీకు హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏందో తెలుసా? గొప్పతనం ఏందో తెలుసా? రామాయణం, పురాణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఏం తెలుసు మీకు? ఏం తెలుసా అండి? రామాయణం ఏందో తెలుసా? ఎట్లా జరిగిందో తెలుసా? ఎన్ని వేదాలు ఉన్నాయో తెలుసా? ఉపనిషత్తులు ఏందో తెలుసా?
అదే ఏం తెలుసు చెప్తున్నా. మీకు అంటున్నా అదే చెప్తున్నా నేను ఏం ఏదో చెప్తున్నా కాషాయ అంటే, జెండా వేసుకొని వచ్చి 2 టాటూలు వేసుకొని వచ్చి ఏంది ఈ డ్రామా ఏంది ఈ కొత్త దుకాణం ఇప్పుడు మీరు హిందువులే కదా, ఎస్ ఎవరో హిందూ కదా. ఎస్ అబ్సల్యూట్లీ. ఆధ్యాత్మిక గురువులు అంటే ఎవరు? ఆధ్యాత్మిక గురువులు అంటే ఎవరైతే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని రంగాలలో పటిష్టమైన ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళే ఆధ్యాత్మికంగా. వాళ్ళు పండితులు, ఉమ్, ఆధ్యాత్మిక గురువులు కాదు. ఉమ్. చెప్పండి ఆధ్యాత్మిక గురువులు అంటే మీరు చెప్పండి. మీరు ఇంత హిందూయిజం గురించి ఇంత షో కొట్టారు కదా. నేను హిందూయిజం గురించి ఇంత షోగొట్టలే. మీరు హిందూయిజాన్ని బ్లేమ్ చేయాలని చెప్పి మీరు ఒక కొత్త దుకాణం కొత్త బట్టలు వేసుకొని వచ్చి నేను మార్కెట్లో సంపాదిస్తా, ఏ గురువు అయినా కూడా నేను మార్కెట్లో 10,000 కోట్లు సంపాదిస్తా, నేను ఆసనాలు పెట్టాలి, నా బిజినెస్ డెవలప్ చేయాలని ఎవడు అన్నాడు? ఇంత పెద్దగా ఉన్న చిన్నజీఆర్ స్వామి లాంటి వ్యక్తులే ఇవాళ దాకా బిజినెస్ అని చెప్పేసి ఎప్పుడు ప్రొవోక్ చేసుకోలేదు. మీరేందండి బిజినెస్ అని అంటారు? మీరు మీడియా మీకు అన్ని తెలిసిన ఏం తెలియదు మాట్లాడుతారు ఆన్ రికార్డ్ అని చెప్పి. నాకేం తెలియదు, నాకు తెలియదు. మీరే అంటారు కదా మీకేం తెలియదు అని, అందుకే తెలియదని అంటున్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పారు భయ్య, ఉపనిషత్తులు వేదాలు అవన్నీ చదివి ఉండాలన్నారు. వాళ్ళు పండితులు, ఆధ్యాత్మిక గురువులు కాదు. ఏందో మరి ఆధ్యాత్మిక గురువులు ఏందో మీ భాషలో మీకు తెలిసిన వివరాలు ఏందో చెప్పరాదని మేమన్నా నేర్చుకుంటాం 2 ముక్కలు. మరి ఆధ్యాత్మికత గురువులు అంటే ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు. సద్గురు గురూజీ ఆధ్యాత్మిక గురువు, రమణ మహర్షి ఆధ్యాత్మిక గురువు. ఎన్లైట్మెంట్ చేసే గురువులందరూ కూడా ఎవరు నేను వ్యక్తిగతంగా సంపాదించుకోవాలని చరిత్ర పుటలో ఇప్పటి వరకు చెప్పిన గురువులు ఎవరైనా ఉంటే ఉదాహరణకు 2 పేర్లు చెప్పండి నాకు. లేరు. ఫస్ట్ మీరు ఎట్లా చెప్తున్నారు? నేను ఫస్ట్ అంటున్నా బిజినెస్ అని చెప్తున్నారు మళ్ళా. అవును, ఎట్లా బిజినెస్ అవుతుందండి? ఎందుకు కాదు? ఎలాంటి శక్తులు మీ కాడ ఉన్నాయి? మీరు అంటారు నేను జాతకాలు మారుస్తా అంటారు. అవును, ఏం జాతకాలు మారుస్తారు చెప్పండి? సాధన చేయించి మారుస్తాం. ఎలాంటి సాధన చేయాలంటే మళ్ళీ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది భయ్య. పర్సన్ టు పర్సన్ దాన్ని మనం ఫార్ములేట్ చేయాల్సి ఉంటది. మీరు జిమ్ కోతారు, మీకు ఏదో పర్టికులర్ చెప్తారు, నాకు ఈ కైండ్ ఆఫ్ ఫిజిక్ కావాలని చెప్తారు. జిమ్ ట్రైనర్ దాని తగ్గట్టు ఇయ్యడా, డంబుల్స్ ఎక్కువ కొట్టు, స్క్వాట్స్ ఎక్కువ కొట్టు, డైట్ ఇట్లా తినని ఒక చెప్పాడు, ఒక షీట్ ఉండదా? అట్లనే సాధన కూడా ఉంటది. ఎనర్జీ టు ఎనర్జీ చేంజ్ అవుతుంది. అది పర్సన్ టు పర్సన్, ఏజ్ బట్టి, ఫ్యాక్టర్ బట్టి, లైఫ్ స్టైల్ బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, మ్యారేజా కాదా. అఘోర సాధువులు బీర్లు తాగొచ్చు, అఘోర సాధువులు బీఫ్ తినొచ్చు, అఘోర సాధువులు చికెన్ తినొచ్చు, అవును, అమ్మాయిలను లవ్ చేయొచ్చు, అమ్మాయిలకు మెసేజ్ పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను మెసేజ్ పెడతా అని చెప్పినా అంటారు కదా, నేను ట్రై చేస్తున్నా పెళ్లి చేసుకోవడానికని. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకుంటా. అమ్మాయి విషయం పక్కన పెట్టండి. నేను ఇందాక ఇంటర్వ్యూకి వచ్చే ముందు బీర్ తాగొచ్చినా అన్నారు. ఆ ఆవేశంలో నన్ను గిట్లా కొట్టారు కదా, జాగ్రత్త ఆనే కూర్చోరు. కానీ ఆవేశంలో మరి ఏముంటది, ఆల్రెడీ ఒకటి వేసి ఉన్నారు మీరు 90. వినండి, నవ్వుతారమే. చెప్పండి. అట్టగా బీర్ తాగొచ్చినా అన్నారు. అఘోర సాధువులు ఎవడన్నా బీర్ తాగుతాడా? వాడు ఏమనాలి మిమ్మల్ని మీరు చెప్పండి. ఆల్కహాల్ అనేది లిమిట్ లో తీసుకుంటే మెడిసిన్ లా పనిచేస్తుంది. అసలు అఘోరాలు ఎలాంటి ఆహార పదార్థాలే తీసుకోర్రా నాయన అంటే ఈయనేమో ఆల్కహాల్ లిమిట్ లో తీసుకోవాలి. ఎంత లిమిట్? 6 గంటలకు అటే మీ లిమిట్. లిమిట్ అర్థం కాలేదు. డీజెటిల్లా లిమిట్ ఉంటది కదా, ఆల్కహాల్ 6 గంటలకు అటే అన్నట్టు మీది పొద్దుగాల 8ంటికి అటే పోయింది లిమిట్ మీది. కానీ చెప్పండి. నేను తాగుకుంటే మళ్ళీ పూజ చేసిన, మళ్ళీ పూజలో ఇట్లా హోమంలో పోసుకుంటే నేను తాగుకుంటే పూజ చేసి వచ్చిన. భయ్యా నువ్వు అర్జెంట్ ఇక్కడ నుంచి దెంగేవా? జోక్ కాదు ఇది, నాకు కోపం వస్తుంది. మీరు నేను తాగుతూ పూజ చేస్తా, చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే. హిందుత్వం గురించి ఇంత షో కొడుతురు కానీ హిందుత్వం గురించి చెప్తే వింటలేరు. మాట్లాడుతున్నారు మీరు. షో కొట్టడం ఏందే? మీరే షో కొడతలేరా? ఏం తెలుసు నీకు? హిందూ షో కొట్టడం ఇన్ ద సెన్స్ వాట్ యూనో, కాషాయ జెండా వేసుకొని ప్రతి ఒక్క సోషల్ మీడియాలో హిందుత్వం పేరు మీద ఏదో అన్ని తెలిసినట్టు షో కొట్టాలి. చెప్తే వినరు. నేను హిందూ గురువుని. నీ ఆధార్ కార్డు చూపిస్తా ఫోన్. నీ అవతారం అంతా పాకిస్తాన్ లో టైప్ ఉన్నది. ఒకసారి ఆధార్ కార్డు జోక్ కాదే. ఆధార్ కార్డు ఇస్తా అంటున్నా కదా, ఆధార్ కార్డు చూపిస్తా, లాస్ట్ చూపిస్తా. నో ఐ వాంట్ టు షో యువర్ ఆధార్ కార్డ్ రైట్ నౌ. ఆన్లైన్ లో చూడాలి, ఇప్పుడు లైవ్ లో చూడాలి. సరే, ఓన్లీ నా పేరే చూస్తారా లేదా నా డీటెయిల్స్ చెప్తారా? నువ్వు భారతదేశంలోనివా, పాకిస్తాన్లోనివా, కజకిస్తాన్లోనివా, ఏ స్థానం మాకేం తెలిసిన ఆయన? ఫస్ట్ నీ ఆధార్ కార్డు చూడండి. మీరు క్వశ్చన్ తప్పించుకోకండి. స్వామి గారు నేనేమంటున్నా వినం. ఇంటర్వ్యూవర్ గారు చెప్పండి, నా మాట కూడా కొంచెం వినండి. హిందువుల గొప్పతనం గురించి నువ్వు షో చేస్తున్నావు, ఇంకోసారి మాట్లాడిరా 100%. ఈ ఇంటర్వ్యూ కాదు కదా అసలు. మీరు చెప్పేది వినండి బ్రదర్. ఐఎమ్ ద యాంకర్. నేను హిందూ కాదు, ముస్లిం కాదు. చెప్పేది వినండి. మీలాంటి బాబాలని, మీలాంటి పాస్టర్లని, మీలాంటి గురువు గారిని బొచ్చడి మంది చేసిన నేను కొత్త కాదు. కానీ నేనేమంటున్నా, హిందుత్వం మీద అపారమైన నమ్మకం ఉన్న ప్రజలు మీలాంటి వ్యక్తుల్ని చూస్తే ఆ నమ్మకం కొంతవరకు దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్తున్నా. సమాధానం చెప్పండి. మీరు హిందువులు అన్నప్పుడు హిందుత్వం గురించి తెలుసుకోండి, హిందుత్వం గురించి రీసెర్చ్ చేయండి. ఆ తర్వాత మీరు హిందూయిజం ఇట్లా అని చెప్పి మాట్లాడండి. ఒక గురువు ఉంటాడండి, మీరేమన్నారు నేను బ్లాక్ మ్యాజిక్ చేస్తా అని అంటున్నారు, ఇంకోటి చేస్తా అంటున్నారు. నేను చేస్తా అన్నా, నన్ను ఇరికిచ్చుడు కాకపోతే ఇరికిచ్చుడు ఏందా? నువ్వు మర్చిపోయినావు ఏంటి? మీరు బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేస్తా అన్నారు.
ఇంతకుముందు ఏమైనా బ్లాక్ మ్యాచ్ చేస్తా అన్నారా, రిమూవ్ చేస్తా అన్నారా? రిమూవ్ చేస్తా అన్నారు. చేయడానికి రిమూవ్ చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంది? రిమూవ్ ఒకటే కానీ చెప్పేది నువ్వు. చేసుడు ఒకటే, రిమూవ్ కూడా. చేతబడి చేస్తాడు అంటే వైద్యం చేస్తాడు ఒకటేనా? చేతబడి చేసి ఉన్న వాళ్ళని నేను దగ్గరికి వస్తే నా దగ్గరికి వస్తే న్యాయం చేస్తా అన్నారు. నేను చేతబడి నివారణ చేస్తా అన్నా. మీ దగ్గరికి వస్తే న్యాయం చేస్తారు దాన్ని. అవును, వినండి. అయితే మీ దగ్గర ఒక నమ్మకంగా ఒక భక్తుడు లేదా ఒక వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని అంటే ఎంత నమ్మకం పెట్టుకొని రావాలి? ముందు పెట్టుకొని రావద్దు. చేతబడి అయింది కదా నాకు 10,000 20,000 అంటే వాడు ఏమవుతాడు? నేను ఏం చెప్తున్నా, బ్లైండ్ గా ఎవరు నమ్మకండి మీరు. ఎవరేదో చెప్తే అది నమ్ముడు, అది అందుకే ఇట్లా అయిపోయింది. ఇప్పుడు చూసిరు కదా ఏమంటుండేనా, ఉపనిషత్తులు అవి ఇవన్నీ బట్టి పడితే ఆధ్యాత్మిక గురువులు అనుకుంటుండే. ఇప్పుడు ఈయన ఆధ్యాత్మిక గురువు కదా, మీ షోకేస్ లో ఉన్నాడు కదా ఈయన. మాటి మన ఆయన చూపించకండి. ఎందుకు చూపించద్దు కాదు మనం మాట్లాడేది కానీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు అన్నారు కదా. ఈయన ఆధ్యాత్మిక గురువు, గౌతమ్ బుద్ధ ఆధ్యాత్మిక గురువు. ఈయన వేదాలు చదివిండా, ఉపనిషత్తులు చదివిండా? ఆన్సర్ చెప్తలేరు మరి. చెప్పు. అయ్యో ఆన్సర్ చెప్పరా? నువ్వు బీర్ తాగొచ్చినా నేను ఖాళీ కూర్చున్నా, నీకు నాకు చాలా తేడా ఉంటది కానీ చెప్పు. అచ్చా, ఇప్పుడు నేను ఇప్పుడు కొంచెం ఒకవేళ మాట్లాడితే బీర్ అంటారు. లేదు బ్రదర్ చెప్పు. అయ్యో మీరు మీ దగ్గర నుంచి నేను ఏదైతే రాబట్టాలనుకుంటున్నాను, నేను అదే పనిలో ఉన్నా ఆల్రెడీ. ఉన్నారు, మీరే కొంచెం అటు ఇటు అవుతున్నారు. మీరు ఫ్లో లో కంటిన్యూ కానీ ఇబ్బంది కదా. సరే, ఈయన వేదాలు ఉపనిషత్తులు చదివిండా లేదా చెప్పండి, మీరే ఆన్సర్ చెప్పండి. నాకు తెలియదు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. మీరు నన్ను అడగడానికి వీడికి పిలిపియలే, నేను మిమ్మల్ని అడగడానికి పిలిపించిన. నేను నా కరెక్టే. కాకపోతే మనం ఒక హెల్తీ డిస్కషన్ లాగా అడుగుతున్నా. గౌతమ్ బుద్ధ ఎక్కడ తపస్సు చేసిండు? హిమాలయాల, టిబెటా, ఆ రీజియన్ లో కదా. ఆయన వేదాలు ఉపనిషత్తులు చదువుకున్నాడా? వేదాలు ఉపనిషత్తులని చెప్పిండా? లేదా ఆయన ఫాలోవర్స్ బుద్ధిస్టులు ఎవరైతే ఉంటారో వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారతం వాళ్ళు చేస్తారా? ఇప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు కాదా? మరి వాళ్ళ ఆధ్యాత్మిక గురువులు అయితే, ఈయన ఆధ్యాత్మిక గురువులు అయితే, ఈ బట్టి పట్టే వాళ్ళు ఎవరు? వీళ్ళు పండితులు. పుస్తకాలు బట్టి పట్టే వాళ్ళు పండితులు, మహా పండితులు, గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఏం తక్కువగా అంత ఈజీ కాదు అది. తర్వాత ఇంకో కేటగిరీ వచ్చేసేసి సిద్ధులు, పవర్స్, స్పిరిచువల్ పవర్స్, తంత్ర పూజలు, జపము, పూజ, హోమాలు రకరకాల విధాలుగా చేస్తే శక్తులు వస్తాయి, దేవతల నుంచి శక్తులు వస్తాయి. వీళ్ళెవరు? తాంత్రికులు, చేతబడి చేసేటోళ్ళు. కొందరు తాంత్రికులు తీయగలుగుతారు కూడా కొందరు. మీరు అదే బాపతి ఆన్సర్ చెప్తా. ఇది తాంత్రికుల బ్యాచ్ అయిపోయిందా? ఒకటి బట్టి పట్టే బ్యాచ్ అయిపోయింది, ఇంకోటి తాంత్రిక బ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ పరమాత్మ స్థితికి పొందేటోళ్ళు ఉంటారు, ఎన్లైటన్మెంట్ పొందేటోళ్ళు ఉంటారు, ఈ జీవన్ మరణం నుంచి ముక్తి పొందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు యోగులు, వీళ్ళు గురువులు, ఋషులు, గురువులు, వీళ్ళు ఎన్లైటెన్ బీయింగ్స్. వీళ్ళు అట్లా ఈయన ఒక ఎన్లైటెన్ బీయింగ్, సద్గురు ఒక ఎన్లైటెన్ బీయింగ్, నేను కూడా ఒక ఎన్లైటెన్ బీయింగ్, కొత్తగా వచ్చిన. వీళ్ళు సేవ చేసారు. కాకపోతే మీరు సబ్ జూనియర్, వాళ్ళు సీనియర్లు, అంతే కదా. డెఫినెట్లీ వాళ్ళ పరంపర వేరు, ఈయన ధ్యాన పరంపర. ఈయన ధ్యానం చేసుకుంటూ అయిపోయాడు. సద్గురు గురుజీ ఆయన యోగా చేసిండు, ఏం చేసిండు, ఆయన ఏమో చేసిండు. నేను అఘోరా పరంపరలో నేను అయిపోయాను. మీరేం చేసారు మరి? నేను అఘోరా టెక్నిక్స్ వాడుకొని నేను అయిపోయినా. ఈ టెక్నిక్స్ మీద నేను మాస్టరీ తెచ్చుకున్నా. ఈ టెక్నిక్స్ లో నేను మాస్టర్ని. దీన్ని నెక్స్ట్ నేను పంపించగలుగుతా నెక్స్ట్ జనరేషన్.